నా పేరు ఆర్ సుబ్బారావు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. అక్కడ నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తానండి. నాకు 1 ఇయర్ బ్యాక్ బాగా పెయిన్ వస్తే చూయించుకున్నాను. అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలన్నారు. నేను వచ్చేసాను. అక్కడక్కడ విచారించి దాన్ని కనుక్కున్నాను అనమాట. ఎక్కడ అంటే బాగుంటుంది, ఎక్కడ ఇది అని. అప్పుడు నాకు చెప్పిందేంటంటే, మామూలుగా అయితే కొంచెం పెయిన్ కూడదండి, రోబోటిక్ బాగుంటదన్నారు. ఆ రోబోటిక్ మన సంజీవి హాస్పిటల్‌లో ఉందంటండి. అక్కడ డాక్టర్‌గా బాగా చేస్తానని చెప్పారు. దాని గురించి ఒక 1 ఇయర్ వెయిట్ చేసి, ఆలోచించి బాగా ఇద్దరు కనుక్కున్నాను. కనుక్కున్నప్పుడు చెప్పారండి, మాకు బాగా పెయిన్ లేదు, ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉందని. సరే నేను జాయిన్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ 9:30 చేశారండి. 9:30 చేసిన తర్వాత ఈవినింగ్ ఒక 3, 4 స్టెప్స్ ఇచ్చారు. మరుసటి రోజు ఒక 4 రోజులు నడిపించారండి. మళ్ళీ మూడో రోజు కొంచెం వాకింగ్ చేయించారు. ఐదు రోజు 4 రోజు మాత్రం మెట్లు ఎక్కించారండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ చాలా బాధపడేవాడిని. కాలు ఎముకలు గుచ్చుకున్నట్టు, కాలు కింద పెడితే పైపెట్టి ఉండేది. ఇప్పుడు ఒక్కనే చాలా హ్యాపీగా కింద పాదం ఆడిస్తే పెయిన్ కానీ లేవండి. అదొకటి. రోబోటిక్ సర్జరీ ద్వారా నాకేంటంటే పెయిన్ అసలు లేదు. అంతకుముందు చాలామంది చేయించుకొని చూశాను నేను ఆర్ఎంపీ డాక్టర్గా. వాళ్ళందరూ బాగా పెయిన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక 10 డేస్ 15 డేస్ దాకా. నాకు సెకండ్ నుంచి పెయిన్ ఏం లేదు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ కొడతారు, సుత్తి పెట్టి అవన్నీ అపోహలు ఉండేవి. అదేం కాదండి. ఒకసారి చేసిన తర్వాత నేను ఒక సంవత్సరం ఆలోచించుకొని అప్పుడు ఇక్కడ చేరానండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా అండి. ఈ డాక్టర్ గారు స్టాఫ్ కూడా చాలా అన్యోన్యంగా చూశారు. అందరికీ నా ధన్యవాదాలు.